ఐఏఎస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఉన్న అతిపెద్ద సందేహం కానీ లేదా అతిపెద్ద ఇబ్బంది కానీ ఏంటి అంటే పుస్తకాలను సెలెక్ట్ చేసుకోవడం లేదా మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడం. ఇట్లా మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక స్టూడెంట్ ఎలాంటి పుస్తకాలు ఎంచుకోవాలి, ఎలాంటి పుస్తకాలు ఎంచుకుంటే బాగుంటుంది, ఏ పుస్తకాలను ఎలా ఎంచుకోవాలనేది కొన్ని ఎపిసోడ్స్గా మీకు చెప్పాలని నా ఉద్దేశం. మామూలుగా క్యాజువల్గా చెప్పాలి అంటే చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ రిగార్డింగ్ మెటీరియల్ ఏంటి అంటే ఎక్కువ మెటీరియల్స్ను లేదా అతి ఎక్కువ మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ను చూస్తుంటాం. అంటే ఉదాహరణకి కోచింగ్లో మనం జాయిన్ అయ్యాం. కోచింగ్లో జాయిన్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ కోచింగ్ మెటీరియల్ ఇస్తాం. దాంతోపాటు మనకి మార్కెట్లో ఇదిగో ఈ పుస్తకాలు కంపల్సరీగా చదవాలి అని ఎవరో ఒకరు చెబుతారు. ఒక వెబ్సైట్లో కానీ మరో చోట కానీ చెబుతారు. చెప్పబడిన దాన్ని బేస్ చేసుకుని దాని ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఒక బుక్స్ లిస్టుని తయారు చేసుకొని ఇదిగో ఇలాంటి పుస్తకాలన్నింటినీ కొని మన టేబుల్ మీద పెట్టుకుని వాటిని చదవడానికి ట్రై చేస్తాం. కానీ ఈ టోటల్ దాంట్లో వీఆర్ లూజింగ్ టైం, మనీ, ఎనర్జీ. ఎందుకని అనవసరమైన పుస్తకాలు కొన్నా వేస్తే, అవసరమైన పుస్తకాలను ఎక్కువసార్లు చదవడం ఇంపార్టెంట్. కానీ అనవసరమైన అవసరమైన పుస్తకాలని ఒక్క రీడింగ్ ఇచ్చినా తప్ప. మామూలుగా ఎప్పుడు నేను చెప్పేది బ్రూస్లీ ఒక అత్యద్భుతమైన కొటేషన్ చెప్తాడు, నేను ఒక కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడిని భయపడతాను, కానీ 10,000 కిక్కుల్ని ఒకసారి మాత్రమే ప్రాక్టీస్ చేసిన వాడిని ఇప్పుడు భయపడను అని. అందుకని ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవాలి, అంతే తప్ప 100 పుస్తకాలని ఒక్కొక్కసారి చదవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఇక్కడే అసలైన ఒక పాయింట్ ఉంటుంది. అదేంటంటే ఓకే బాగానే ఉంది, ఒక పుస్తకాన్ని మనం 100 సార్లు చదవాలి, 10 సార్లు చదవాలి, కానీ ఏ పుస్తకం ఎంచుకోవాలి, ఏ పుస్తకం స్టాండర్డ్? నేనైతే ఏమన్నా ఉంటానంటే మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి పుస్తకం స్టాండర్డ్ వాటిని గురించి ఆలోచించకుండా మనం కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని బుక్స్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అందుకని నేను కొన్ని పుస్తకాలను మీకు పరిచయం చేసేందుకు ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో పరిచయం చేయాలనుకున్నాను. దీనికోసం నేను ఒక 3-4 పాయింట్లు ఎంచుకున్నాను. అందులో ఒకటి ఏంటంటే అసలు పుస్తకాలు ఎంపిక చేసుకోవడానికి మనం తీసుకోవాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి. 2 ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే గందరగోళాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. 3వది ఎంపిక చేసుకున్న పుస్తకం అదనంగా అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని. ఎందుకంటే ఉదాహరణకి ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం మనం కొన్నది ఏదో ఒక 1 మంత్ బ్యాక్ అనుకుందాం, 2 మంత్స్ బ్యాక్ అనుకుందాం, లేదా ఇవాళే అనుకుందాం. కానీ ఎగ్జామినేషన్ రేపే బెటర్గా. ఈ పుస్తకం కొన్న 1 ఇయర్కో 6 నెలలకో ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి ఈ పుస్తకం ఆల్రెడీ చేతిలో ఉన్న తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన అప్డేషన్స్ ఎలా సంపాదించాలి? మామూలు దాన్నే మనం కరెంట్ అఫైర్స్ అంటాం. ఈ 3 అంశాలని ఈ ఎపిసోడ్స్లో ఇవ్వాలనేది నా ఉద్దేశం. దీంతోపాటు చాలామంది స్టూడెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే నోట్స్ మేకింగ్ చేయాలా? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఐఏఎస్ కానీ నోట్స్ మేకింగ్ చేయాల్సిన అవసరం ఇవాళ రేపు దాదాపు లేదు. ఇదే నేను ఒక 5 ఏళ్ల కిందట 6 ఏళ్ల కిందట అయితే కనుక నోట్స్ మేకింగ్ చేస్తే మంచిది అంటూ ఉండేవాడు. ఈ మధ్యకాలంలో నోట్స్ మేకింగ్ అనేది కన్సైజ్ చేసి కొన్ని ఏరియాస్కి పరిమితమై చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని ఏరియాస్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయి ఐఏఎస్ సంబంధించింది, లేదా ఏపీ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ ఉన్నాయి. వీటిని మనం తీసుకునేటప్పుడు ఆయా పుస్తకాలలో ఉన్న మెటీరియల్ని కంటెంట్ని తిరిగి రాయడం మొదలు పెడితే ఆ పుస్తకం అంతా తిరగ రాయాల్సి ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఎన్సీఆర్టీలు అంటారా, జాగ్రఫీ ఎన్సీఆర్టీ తీసుకుంటే దాదాపు తిరగ రాయడం అవుతుంది. మరి ఎట్లా? మరి 5 ఏళ్ల కింద అయితే కనుక మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇదిగో ఈ పుస్తకాలను అయితే మాత్రం మీరు తిరగ రాసుకోండి, తిరగ రాసినా కూడా నోట్సే, అది తప్పదు. బట్ కొన్ని విషయాల్లో కొన్ని పుస్తకాల విషయంలో అక్కర్లేదు లాంటివి అంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఆ నోట్స్ మేకింగ్ అనే దాంట్లో వచ్చిన ఒక ఏమంటామంటే స్టూడెంట్స్ యొక్క సైకాలజీ అనండి, స్టూడెంట్స్ యొక్క రాసుకునే విధానాల్లో నుండి వచ్చిన మార్పులను అర్థం చేసుకుంటూ ఓ పని చేయండి అని నోట్స్ మేకింగ్ బుక్స్ యొక్క లిస్ట్ తగ్గించేసాం. అది లేటెస్ట్ ఎపిసోడ్ యాక్చువల్గా. అందుకనే మేము ఈ గురుకులను ఏం చేస్తామంటే 8 వాల్యూమ్స్ ఇస్తాం. అంటే ఎన్సీఆర్టీ అన్నింటినీ జిస్ట్గా చేసి వాటన్నింటినీ
ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఎన్సీఆర్టీలు అంటే ఇంగ్లీష్ మీడియంలో అనిపించిన తెలుగులో ఉన్నవాడు కూడా ఇంగ్లీష్లో చదవాల్సి ఉంటుంది కాబట్టి అలా చేస్తూ ఉంటాం. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నోట్స్ స్పీకింగ్ అనండి, వాటిని తీసుకుని రాసుకునే విధానం అనండి, ఎనీథింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుస్తకాలను ఎంపిక చేసుకోవడంలో మన విజ్ఞత ఉండాలి. పుస్తకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు వాటి యొక్క నోట్స్ మేకింగ్ లాంటి వాటిలో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఆయా సందర్భాలలో ఎన్ని రివిజన్లు చేయాలి, ఎలా చేయాలనే దానికి సంబంధించిన ఒక టైం టేబుల్ ఇవన్నీ ఉండాలి. వీటన్నిటిని ఎన్నిసార్లు చెప్పినా ఒకటే పాయింట్, అదేంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైన పుస్తకాలు చదివినా, ఎక్కువ పుస్తకాలు చదివినా, ఎక్కువ వీడియోలు చూస్తూ మన టైంని వృధా చేసుకున్నా, ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం. అలాంటివి తెలియజెప్పే ప్రయత్నమే ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో నేను చేయబోతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీటిలో ఏ పుస్తకాలని ఎలా చదవాలి లాంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.